హలో ఎవ్రీవన్, అందరికీ భోగి శుభాకాంక్షలు. చాలామందికి భోగి పండగ యొక్క అంతరార్థం తెలియదు. ఇవాళ మనం అసలు భోగి యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాము. భోగి అంటే ధనుర్మాసంలోని చివరి రోజు అన్నమాట. సూర్యుడు ధనస్సు రాశిలో ఉన్న లాస్ట్ రోజు మనకి భోగి అన్నమాట. భోగి రోజు మనం తెల్లవారుజామున లేచి భోగి మంటలు వేయడం అనేది ఆచారం. ఇందులోని అంతరార్థం ఏమిటంటే మన పాత ఆలోచనలు, దుఃఖాలు, చెడు అలవాట్లు ఇలాంటి వాటిని విడిచిపెట్టి కొత్త జీవితాన్ని ఆరంభించాలని తెలియచేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే భోగి అంటే పాతదాన్ని విడిచిపెట్టి కొత్త వెలుగులకు సిద్ధమయ్యే రోజు అన్నమాట. మనకి నెక్స్ట్ డే మకర సంక్రాంతి వస్తుంది. మకర సంక్రాంతి అని ఎందుకు పిలుస్తారు? సూర్యుడు మనకి ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకని చెప్పి ఈ రోజున మకర సంక్రాంతి అంటారనమాట. అంతేకాకుండా ఈరోజు ఉత్తరాయణం స్టార్ట్ అవుతుందన్నమాట. సూర్యుడు దక్షిణ దిశ నుండి ఉత్తర దిశ వైపు ప్రయాణం ప్రారంభించడాన్ని ఉత్తరాయణం అంటారు. ఉత్తరాయణం వచ్చేసి మనకు మకర రాశి నుండి మిథున రాశి వరకు సూర్యుడి యొక్క ప్రయాణాన్ని తెలియచేస్తుంది. ఈ ఉత్తరాయణంలో ఏంటంటే పగలు అనేది పెరుగుతుంది, రాత్రులు తక్కువగా ఉంటుంది. వెలుగు, శక్తి, సానుకూలత అనేది పెరుగుతాయన్నమాట. ఇది ఉత్తరాయణం యొక్క విశిష్టత. చాలామందికి ఈ విషయం తెలిసే ఉంటుంది, బట్ తెలియని వారి గురించి చెప్పాను. వన్స్